నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సిలింగ్కు రంగం సిద్ధమైంది. ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంచి కాలేజీ, కోరుకున్న బ్రాంచే విద్యార్థులకు అత్యంత కీలక అంశం. అలాగే ఇంజనీరింగ్ కోర్సుల ఎంపికలో విద్యార్థులు ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి? డిమాండ్ ఉన్న కంప్యూటర్ కోర్సులా, ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్టులా, లేదా ఆసక్తి అభిరుచి ఉన్న ఇతర ఇంజనీరింగ్ కోర్సులా? వీటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలన్నది విద్యార్థులను, తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్న. ఈ అంశాలతో పాటు వెబ్ కౌన్సిలింగ్పై అభ్యర్థులకు ఎలాంటి అవగాహన అవసరం, వెబ్ ఆప్షన్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, మొత్తంగా ఇంజనీరింగ్లో మంచి కాలేజీ, కోరుకున్న బ్రాంచ్ ఎంపిక, ఉద్యోగ భవిష్యత్తు వంటి అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు పివిఆర్కే మూర్తి గారు, శ్రీ గాయత్రి విద్యా సంస్థల చైర్మన్, ప్రొఫెసర్ బి చెన్నకేశ్వరరావు గారు, సిబిఐటి ప్రిన్సిపల్, మేజర్ లక్ష్మణరావు గారు, జేబీ గ్రూప్ విద్యా సంస్థల డైరెక్టర్, డాక్టర్ కె సుబ్బరంగయ్య గారు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు, వేద ఐఐటి ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్. మూర్తి గారు, రెండు రాష్ట్రాల్లో ఈ ఇంజనీరింగ్ వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. ఇటువంటి దశలో కాలేజీల ఎంపిక మరియు కోర్సుల ఎంపిక అనేది కీలకమైనటువంటి అంశం. తల్లిదండ్రులు, విద్యార్థులు ఎటువంటి అవగాహన కలిగి ఉండాలంటారు? ఎక్కువ మంది విద్యార్థులకు ఉన్న సంశయం, కాలేజీకి ప్రాధాన్యత ఇవ్వాలా లేక వాళ్ళు అనుకున్న గ్రూపుకు ప్రాధాన్యత ఇవ్వాలా అని చెప్పినది దాని దగ్గర ముందు స్పష్టత ఏర్పరచుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అంటే కొంతమంది విద్యార్థులు మాత్రం మాకు గ్రూపే ఇంపార్టెంట్ అన్న దగ్గర వస్తున్నారు, కానీ నేను పర్సనల్గా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సంస్థకు ప్రాధాన్యత ఇచ్చి తర్వాత గ్రూపు ప్రాధాన్యత ఇవ్వడం చాలా మేలవుతుంది. అంటే లైక్ ఇప్పుడు ఐఐటీలో వచ్చిన ఒక విద్యార్థిని ఎన్ఐటీలోకి చేరమని చెప్పానంటే ఐఐటీలో మరీ లాస్ట్ ఎక్కడో ఉన్న దగ్గర తెప్పించి రిమైనింగ్ మొదటి కొన్ని అట్లీస్ట్ 50 or 60% వరకు ఖచ్చితంగా ఐఐటీకి వెళ్ళడానికి ఇష్టపడతారు, కానీ నెక్స్ట్ ప్రాంతంలో ఉన్న ఎన్ఐటీకి వెళ్ళడానికి ఇష్టపడరు. సో అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళు మొదటగా చూసుకోవాల్సింది కాలేజీకి ప్రాధాన్యత ఇవ్వండి. సో అది కాకుండా ఆ కాలేజీతో పాటు నెక్స్ట్ బ్రాంచ్, ఈ బ్రాంచ్ విషయంలోకి వచ్చేటప్పుడు కూడా జనరల్గా మార్కెట్లో దేనికైతే క్రేజ్ ఏర్పడిందో దానివైపే ప్రయాణించడానికి ప్రయత్నిస్తున్నారు తప్పించి ఆ విద్యార్థి యొక్క సామర్థ్యం ఏంటనే దగ్గర మనం బేసిక్గా మిస్ అవుతున్నాం. అంటే కారణం ఏంటి, ఈ మాట ఎందుకు అంటున్నాం అంటే ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఈ మొత్తం సెక్షన్లో ఎక్కడైతే వెళుతున్నారో వాళ్ళలో తొలి 3%, 5%, 6% ఉంటే మాత్రమే వాళ్ళ కెరీర్ సరిగా ఏర్పడడానికి అవకాశం ఉంది. సో ఆ తొలిగా 5%లో ఈ విద్యార్థులు ఉండాలి అని చెప్పారంటే వాళ్ళకి దాని మీద అవగాహన ప్లస్ ప్రాథమిక అంశాల మీద పట్టు ఉండగలిగితేనే ఆ విద్యార్థి గెలవడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసే చాలా వాటిలో ఏంటంటే చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరంగా ఫిజిక్స్లో చాలా పూర్ నాలెడ్జ్తో ఉంటున్నారు. సో ఎంసెట్ ఎగ్జామినేషన్లో కూడా ఆ సబ్జెక్ట్ మినిమం అంటూ ఏం లేదు కాబట్టి దానిలో 0 తెచ్చుకున్నా లేక 2 మార్కులు తెచ్చుకున్నా 3 మార్కులు తెచ్చుకున్నా మేము వెళ్ళి ఈసీఈ బ్రాంచ్ చేరతాం, ట్రిపుల్ ఈ బ్రాంచ్ చేరతాం అని చెప్పిన మాటలు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఫిజిక్స్ పరంగా చాలా వీక్గా ఉండి ఆ విద్యార్థి ఈసీఈ చేరితే లేక ట్రిపుల్ ఈ చేరితే సో ఆ విద్యార్థి యొక్క మనుగడ ఈ 4 సంవత్సరాలు ఏ విధంగా ఉంటుందని చెప్పినది చాలా ప్రశ్నార్థంగా మారుతుంది. కాబట్టి ముందు తల్లిదండ్రులు ఒక్కసారి ఆ విద్యార్థితో కూర్చుని సో తన యొక్క ఇష్టాలు ఏంటి, అంటే కాలేజీ పరంగా ఏం తీసుకుంటున్నారు, గ్రూప్ పరంగా ఏం తీసుకుంటున్నారు అనేది ఒకసారి తీసుకుని తర్వాత మాక్ కౌన్సిలింగ్ అని చెప్పి కావాల్సిన వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిలోకి వెళ్ళి అంటే గత సంవత్సరం యొక్క అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు ఏ కాలేజీల్లో రావడానికి అవకాశం ఉంది అనేది ఒక్కసారి పేపర్ మీద రాసుకుని దాని ప్రకారం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ పోతే డెఫినెట్గా గెయిన్ అవ్వచ్చు. చెన్నకేశ్వర గారు, కోర్సుల ఎంపికలో, ఆప్షన్స్ ఎంపికలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పీర్ గ్రూప్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ ఏ కోర్స్ ఆప్ట్ చేస్తున్నారో అదే కోర్స్ ఆప్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఆ విధంగా కాకుండా అతనికి ఉన్న సామర్థ్యం బట్టి, ఎస్పెషల్లీ కొందరు ఫిజిక్స్లో బాగుంటారు, కొందరు మ్యాథమెటిక్స్లో బాగుంటారు, కొందరు ఏమో కెమిస్ట్రీలో బాగుంటారు. దానికి అనుకూలంగా సపోజ్ ఫిజిక్స్లో బాగున్నోళ్ళు ఈసీఈ ట్రిపుల్ ఈ తీసుకోవచ్చు, అలాగే కంప్యూటర్ సైన్స్ ఐటీ తీసుకోవచ్చు. మ్యాథ్స్లో బాగున్నోళ్ళు ఫిజిక్స్ మ్యాథ్స్ ఉంటేనే తప్పక ఈ సర్క్యూట్ బ్రాంచెస్ తీసుకోవడం కష్టమవుతుందండి. అదేవిధంగా మెకానికల్ కానీ, తర్వాత కెమికల్ కానీ, బయోటెక్నాలజీ కానీ ఈ కోర్సెస్ కెమిస్ట్రీ బాగా నాణ్యత ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ ఎంచుకుంటే బాగుంటుందండి. కానీ ప్రతి స్టూడెంట్ ఏం ఆలోచిస్తారంటే అందరూ కంప్యూటర్ సైన్స్ కావాలని కోరుకుంటుంటారు. కానీ కంప్యూటర్ సైన్స్ కన్నా వాళ్ళ ఎనర్జీని బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఎంచుకుంటే బాగుంటుందండి కోర్సు. కానీ ప్రతి స్టూడెంట్ అనుకునేది ఏంటంటే మంచి కాలేజీలో బాగా చేరాలి. కాలేజీ ఎంచుకునేటప్పుడు వాళ్ళు చూడాల్సింది ఆ కాలేజీకి అక్రిడేషన్ ఉందా లేదా, ఆ కాలేజీకి మంచి నేమ్ ఉందా లేదా, తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కాలేజీ ఉన్నది, తర్వాత ఫ్యాకల్టీ ఎక్కడ బాగుంటుంది,
ఎక్కడ R&D బాగుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కానీ కాలేజ్ ఎంచుకుంటే, కాలేజీకి టాప్ ప్రయారిటీ ఇస్తే తర్వాత ఆటోమేటిక్గా ఆ కాలేజీలో ఆ ర్యాంక్కి ఏ బ్రాంచ్ వచ్చింది. ఎందుకంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఛాయిస్ ఉంటుంది, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఛాయిస్ ఉండదు. కాబట్టి ఆ ఛాయిస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంచుకుంటే బాగుంటుందండి. వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎస్పెషల్లీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చూడాల్సింది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్కి, ఏ కట్ ఆఫ్ ర్యాంక్కి ఎక్కడ ఏ కాలేజీలో వచ్చింది, ఒక 5 కాలేజెస్ అటు 5 కాలేజెస్ ఇటు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన కోర్సు ఎక్కడ దొరుకుతుంది అది దృష్టిలో పెట్టుకొని అవన్నీ నోట్ చేసుకొని కాలేజ్ 1, 2, 3, 4, ఎందుకంటే జనరల్గా ఏంటంటే టాప్ కాలేజెస్కి, టాప్ బ్రాంచెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. కానీ ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకుంటే ఛాయిస్ ఉంటుందండి. అదే తక్కువ ఆప్షన్స్ ఇచ్చుకున్నారనుకోండి ఆ టైంలో వాళ్ళకి రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో రాకపోవచ్చు, సెకండ్ కౌన్సిలింగ్లో ఛాన్స్ ఉంటుంది, థర్డ్ కౌన్సిలింగ్లో ఛాన్స్ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎక్కువ ఆప్షన్స్ కానీ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఛాన్సెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందండి. లక్ష్మణరావు గారు, విద్యార్థుల ముందు ఇంజనీరింగ్ కోర్సులను చూస్తే కంప్యూటర్ కోర్సులు ఒకవైపు, అలాగే కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్టులో ఉన్న ఇంజనీరింగ్ ఒకవైపు, అలాగే విద్యార్థులకి అభిరుచి ఆసక్తి ఉన్నటువంటి ఇంజనీరింగ్ కోర్సు మరోవైపు. ఈ మూడిట్లో దేన్ని ఎంపిక చేసుకుంటే విద్యార్థి భవిష్యత్తు అందంగా ఉంటుందంటారు? విద్యార్థికి ఏ బ్రాంచ్ మీద ఆసక్తి ఉంటే ఆ బ్రాంచ్ని తీసుకుంటేనే జీవితంలో ఆయన భవిష్యత్తు బాగుపడుతుంది. ముందు ఇష్టపడితే ఆ ఇష్టపడిన బ్రాంచ్ని కష్టపడి చదువుతాడు కాబట్టి మంచి అభివృద్ధి సాధిస్తాడు. అన్ని బ్రాంచీలకి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చిన్న బ్రాంచీలు ఉన్నాయి, మెటలర్జీ అనే బ్రాంచ్ ఉంది అనుకోండి, అందులో మీకు 70% ప్లేస్మెంట్ వస్తుంది. మైనింగ్ అనే బ్రాంచ్ ఉంది, తక్కువ సీట్లు ఉంటాయి కాలేజీలో, అందులో 100% ప్లేస్మెంట్ వస్తుంది. అలాగే టెక్స్టైల్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇటువంటి బ్రాంచెస్లో అసలు మీకు అన్ఎంప్లాయ్మెంటే కనబడదు. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ కనబడుతుందో మీరు ఒకసారి లోతుగా వెళ్ళి పరిశీలిస్తే అందరూ అడుగుతున్న సార్ చెప్పారే సిఎస్సి బ్రాంచ్లోనే మీకు అన్ఎంప్లాయ్మెంట్ కనబడుతుంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ కనబడుతుంది కాబట్టి సిఎస్సి బ్రాంచ్ చెడదని మనం అనుకోకూడదు. అక్కడ ఎందుకు మరి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఈ బ్రాంచ్లో ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ లేదు అని ఒక్కసారి మనం లోతుగా పరిశీలిస్తే అది చదవాలనే క్రేజ్ ఉండి ఎక్కువ మంది చదివేస్తున్నారు. ఉదాహరణకి మెటలర్జీ ఉండి ఒక సెక్షన్ కానీ హాఫ్ సెక్షనే ఉంటుంది ఒక కాలేజీలో, అంటే 30 సీట్స్ 60 సీట్సే ఉంటాయి. వేరే అదే కాలేజీలో సిఎస్సి సెక్షన్స్ 3, 4 ఉంటాయి, అంటే 180 మంది విద్యార్థులు అక్కడ చదువుతుంటారు. ఎప్పుడైతే ప్రొడక్షన్ ఎక్కువైపోతుందో అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కాబట్టి అమీర్పేటలో మళ్ళీ శిక్షణా శిబిరాలకు వెళ్ళి మళ్ళీ ఎక్స్ట్రా ట్రైనింగ్లు పొందాల్సి వస్తుంది. అంచేతే నేనైతే చెప్తాను, మధ్యతరగతి కుటుంబీకుల నుంచి వచ్చిన విద్యార్థులు తక్కువ సీట్లు ఉండి వెంటనే ఎంప్లాయ్మెంట్ దొరికే బ్రాంచెస్ని ఎంచుకుంటే బాగుంటుంది. అయితే ఈ బ్రాంచెస్లో డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే వర్క్ ప్లేస్లో డిఫరెన్స్ వస్తుంది. వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు 4 సంవత్సరాల తర్వాత, బ్లూ కాలర్ జాబా, వైట్ కాలర్ జాబా. వైట్ కాలర్ జాబ్ అంటే ఏసీ అట్మాస్ఫియర్లో కూర్చోవాలి, అప్పుడు తీసుకోవాల్సిన బ్రాంచ్ వేరు. బ్లూ కాలర్ జాబ్ అంటే కొద్దిగా చేతులకు మట్టి అంటుతుంది, బట్టలు కొద్దిగా నలుగుతాయి. ఆ టైప్ ఆఫ్ జాబ్ కావాలనుకుంటే తీసుకోవాల్సిన కోర్ బ్రాంచెస్ వేరు. దేనికి సిద్ధపడతాం. మరి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటారు అనుకోండి, తీసుకోవాల్సిన బ్రాంచ్ వేరు, వెంటనే విదేశాలకు వెళ్ళాలి, తర్వాత ఎక్కువ జీతం రావాలి, వెంటనే ఉద్యోగంలో చేరిన వెంటనే నాకు 30,000 రావాలి, ఆ బ్రాంచ్లు వేరు. మీరు కోర్ బ్రాంచెస్ తీసుకొని నెలకి 30,000 రూపాయలు జీతం రావాలంటే ఎవరు ఇవ్వరు. అదే సిఎస్సి తీసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతే 25,000, 30,000 శాలరీతో స్టార్ట్ అవుతారు. ఇప్పుడు తీసుకుంటే 15,000, 20,000తో స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఇంకా మీరు లోతుగా పరిశీలిస్తే కోర్ బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళే మంచి 2-3 సంవత్సరాల్లో చక్కగా పదోన్నతి పొంది ఆ ఆర్గనైజేషన్లో టాప్ పొజిషన్కి వెళ్తారు, CEO, MD, చైర్మన్ అవుతారు. ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నవాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పదోన్నతి పొందుతారు, మిగతా కంపెనీస్లో వాళ్ళు అంత ఉన్నత స్థానానికి వెళ్ళలేరు, వాళ్ళకి రాదు. కోర్ బ్రాంచెస్ అయిన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళే CEO లెవెల్ దాకా పెరుగుతారు. అది మనం గమనించుకోవాలి. బ్రాంచెస్లో తీసుకునేటప్పుడు ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు విద్యార్థి కానీ ఆయన తల్లిదండ్రులు కానీ మొట్టమొదట వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే ఆ బ్రాంచ్ యొక్క పాఠ్యాంశాలు ఏమిటి. అవి చదివితే ఈ 4 సంవత్సరాలు సుమారు 46 పేపర్లు చదువుతాడు, 46 సబ్జెక్టులు చదువుతాడు వాడు. ఈ 46 సబ్జెక్ట్స్లో వాడికి ఏ రకమైన విజ్ఞానం వస్తుంది, ఆ విజ్ఞానంతో పాటు ఏ రకమైన నైపుణ్యాలు వస్తాయి. ఇంజనీర్ అనేవాడు ఒక వృత్తి సంబంధమైన కోర్స్, ఇది మామూలు ఏదో డిగ్రీ కోర్స్ కాదు, ఇది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి దీనికి స్కిల్ బేస్ ఉంటుంది. నాలెడ్జ్ బేస్ ఒక్కటే కాదు, నాలెడ్జ్ ప్లస్ స్కిల్, ఈ రెండూ ఉండాలి. కాబట్టి ఏ స్కిల్స్ వస్తాయి ఆయనకి ఈ 4 సంవత్సరాల తర్వాత తనకు వచ్చిన నాలెడ్జ్, తనకు వచ్చిన స్కిల్ ఏ ఆర్గనైజేషన్ యాక్సెప్ట్ చేస్తుంది, ఏ ఎంప్లాయర్ యాక్సెప్ట్ చేస్తాడు, ఏ పరిశ్రమలోకి వెళ్తాడు అనేది ఇప్పుడే వాడికి ఆ విజన్ ఉండాలి. సుబ్బరంగయ్య గారు, మొత్తం మీద పుట్టగొడుగుల్లాగా ఇంజనీరింగ్ కాలేజీలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది అనేది అభియోగం. ఇటువంటి నేపథ్యంలో ఏ ప్రాతిపదికన, ఏ ప్రమాణాల ఆధారంగా ఇంజనీరింగ్ కాలేజీని ఎంపిక చేసుకోవాలంటారు? అక్రెడిటేషన్ ప్రాసెస్ కూడా ఒకటి ఉందండి కాలేజెస్లో. సో ఆ ప్రాసెస్లో ఏ కాలేజీని ఎలా
వాళ్ళు అక్రెడిట్ చేశారనేది ఒకటి చూసుకోవచ్చు. రెండవది, మనం ఏ బ్రాంచ్ తీసుకుంటున్నామో ఆ బ్రాంచ్లో ఏ ఫ్యాకల్టీ, అక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, నేను ఆ బ్రాంచ్లో చేరినట్లయితే నాకు మంచి నాలెడ్జ్ వస్తుందా లేదా, అంటే అక్కడ ఉన్నటువంటి బోధనా సిబ్బంది, వారి నైపుణ్యము, వారి బోధనా పద్ధతులు, అంతకుముందు విద్యార్థులు అక్కడ ఆ బ్రాంచ్ని గురించి చేసినటువంటి కామెంట్స్. ఇప్పుడు ఈ వెబ్సైట్స్లో చాలా ఉన్నాయి, మాకు ఈసీ డిపార్ట్మెంట్లో ఇట్లా ఉంది, లేకపోతే కంప్యూటర్ సైన్స్, మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే సమాధానాలు సీనియర్స్ చాలామంది ఇస్తారు. కాబట్టి మీరు చేరబోయేటువంటి డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి ప్రతిష్ట ఎలా ఉంది, ఆ డిపార్ట్మెంట్లో ఆ కోర్ డొమైన్లో ఎటువంటి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాలేజీలో ఒక బ్రాంచ్ తీసుకుంటున్నాను అంటే దాంట్లో ఉద్యోగం ఆ బ్రాంచ్లో పొందాలనే కదా నా ఉద్దేశం. ఇప్పుడు చాలామంది చాలా బ్రాంచెస్ వాళ్ళకు చాలా కాలేజీల్లో ఏమవుతుంది, అందరికీ సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ డెల్, మన టీసీఎస్, తర్వాత ఇన్ఫోసిస్, ఈ కంపెనీలన్నీ సాఫ్ట్వేర్ కంపెనీసే. ఇవన్నీ కూడా చాలా జాబ్స్ సాఫ్ట్వేర్లోనే ఇస్తుంటాయి మీరు ఏ బ్రాంచ్లో చేరినప్పటికీ. ఈజ్ దట్ మై గోల్? అంటే నేను ఈ మంచి కాలేజీలో చేరటానికి ఉద్దేశం వెనకాల కోర్ డొమైన్లోకి వెళ్ళాలనా, లేకపోతే ఎలాగైనా సాఫ్ట్వేర్ జాబ్. ఇప్పుడు కోర్ డొమైన్లో కాదు, నాకు సాఫ్ట్వేర్లో జాబ్ కావాలి అన్నప్పుడు ఏ కాలేజీలో ఎక్కువ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అది చూసుకోవాలి. అలా కాదు, నేను సబ్జెక్ట్లో నాకు మంచి నాలెడ్జ్ రావాలి అన్నట్లయితే, సో ఏ బ్రాంచ్లో నా సబ్జెక్టుకి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, కోర్ డొమైన్లోకి వెళ్ళగలుగుతున్నారు, మా సీనియర్స్ అంతా మంచి హ్యాపీగా దాంట్లో మంచి ఇది అంటే, ఈ తర్వాత ల్యాబ్ సదుపాయాలు, మిగిలినవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా వీటన్నిటిని బట్టే అక్రెడిటేషన్ కూడా జరుగుతుంది. మూర్తి గారు, ఒకవేళ అభ్యర్థులకి లేదా విద్యార్థులకి ఆశించిన కాలేజీ, ఆశించిన కోర్సు లభించలేదు అనుకోండి, వాళ్ళు ఎటువంటి ప్రత్యామ్నాయాలను అనుసరించడం ద్వారా భవిష్యత్తును మెరుగుపరచుకోవచ్చు అంటారు? ప్రత్యామ్నాయము అని చెప్పినంటే లైక్ అతను ఇంజనీరింగ్ వెళ్ళడమే జయమా, లేక ఇంజనీరింగ్ కాకుండా ఇతర కోర్సులకు వెళ్ళడం జయమా, అది కూడా ముందు జాగ్రత్త చూసుకోవాలి. ఇంజనీరింగ్కి వెళ్ళడమే జయం అని చెప్పినది నా ఉద్దేశం 100% కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటూ వస్తే టీచర్స్ యొక్క కొరత విపరీతంగా ఉంది. సో మాకు కాలేజీలో ఎక్కడ చూసుకున్నా కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ యొక్క అప్లికేషన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో ఇప్పుడు మామూలుగా ఒక బీటెక్, ఈవెన్ కంప్యూటర్ సైన్స్ అనుకున్న ఈసీ నుంచి చూసుకుంటూ వచ్చినా కూడా అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పినది చాలా ఎక్కువగా ఉంది. సో దానికి వాళ్ళు సారాలు ఇందాక 15,000 నుంచి 25,000 అంటున్నారు, కానీ నా ఉద్దేశం అయితే ఒక అప్లికేషన్ మనం కాల్ఫర్ చేస్తే 5,000 నుంచి 8,000 లోపు వర్క్ చేయడానికి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది వస్తున్నారు. కాబట్టి ఆ సందర్భంలో వాళ్ళు కేవలం ఇంజనీరింగే మా జీవితం అనేది కాకుండా అదర్ కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. సో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. లైక్ ఐఏఎస్సిఆర్, సో దాంట్లోకి వచ్చినా కూడా, సో అంటే వీళ్ళకి మనకి ఐఏఎస్సి బెంగళూరు వాళ్ళ నుంచి ఉన్నాయి. సో అటువంటి కోర్సెస్ ఏవి తీసుకున్నా కూడా ఆ నెక్స్ట్ ద్వారా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్కి వేటికి వెళ్ళినా కూడా డెఫినెట్గా దీనికంటే అక్కడ ఉపాధి అవకాశాలు విద్యార్థులకు చాలా మెరుగ్గా ఉన్నాయి. చెన్నకేశ్వరరావు గారు, మొత్తం మీద కంప్యూటర్ సైన్స్ పట్ల చాలా అత్యధికంగా ఆసక్తి ఉందట తల్లిదండ్రులకు కానివ్వండి, ఇటు విద్యార్థులకు కానివ్వండి. కానీ వాస్తవానికి ఈసీలో కానీ, ట్రిపుల్ ఈలో కానీ ఇలాంటి అనేక కోర్సుల్లో కూడా ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇటువంటి అంశాల నేపథ్యంలో అభ్యర్థులు ఆ ఈసీ ఇతరత్ర కోర్సులను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అవగాహన చేసుకుని ఎంపిక చేసుకోవాలంటారు? ఎస్పెషల్లీ అండి ఈ ఈసీ కోర్సెస్, ఎలక్ట్రికల్, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్, ఈ కోర్సెస్ 3 కోర్సెస్ ఎవరైతే మ్యాథ్స్, ఫిజిక్స్లో స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 2 కావాలి. కానీ మ్యాథ్స్లోనే స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు దే విల్ ప్రిఫర్ టు గో ఫర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్ కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని కూడా కోర్సెస్ ఉన్నాయి. కానీ ఎందుకు ఎవ్రీబడి ఈజ్ వై దే ఆర్ ప్రిఫరింగ్ టు గో ఫర్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అంటే అండి, ఇక్కడ జాబ్స్ అంటూ ఇప్పుడు ఈరోజు 90%, 85 to 90% స్టూడెంట్స్ దే ఆర్ గెటింగ్ జాబ్స్ ఓన్లీ ఇన్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్. అదర్ సెక్టర్లో జాబ్స్ అంత అట్రాక్టివ్గా లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవ్రీబడి దే వాంట్ టు గో ఫర్ అబ్రాడ్ అండ్ ఫర్ హైయర్ స్టడీస్. అక్కడ కంప్యూటర్ సైన్స్కి ఇంపార్టెన్స్ ఉందండి. కాబట్టి పీపుల్ అంతా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ నుంచే కంప్యూటర్ సైన్స్ చదువుకొని తర్వాత ఎంఎస్కి వెళ్ళేసి కంప్యూటర్ సైన్స్ చేస్తే అక్కడ జాబ్ వచ్చి త్వరగా సెటిల్ అవుదామనే ఉద్దేశంతో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ వస్తున్నాయండి యాక్చువల్గా. సో అది ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ లైక్ నానో టెక్నాలజీ, మెకాట్రానిక్స్, మెటీరియల్స్ టెక్నాలజీ, తర్వాత బయోటెక్నాలజీ, ఈ కోర్సెస్కి ఫ్యూచర్లో బాగా డిమాండ్ ఉంటుంది. కానీ కొందరు ఏంటంటే నేను ఎందుకు కష్టపడాలి, ఓకే ఈజీగా చదువుకోవాలనుకున్నప్పుడు కంప్యూటర్ సైన్సే ప్రిఫర్ చేస్తానండి. కానీ కంప్యూటర్ సైన్స్ కన్నా ఈసీఈ, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఈసీ సబ్జెక్ట్స్ ఉంటాయండి. అంటే ఎలక్ట్రికల్ కానీ కొంచెం టఫ్గా ఉంటాయి.
కానీ ప్రతి స్టూడెంట్ అంత హార్డ్ వర్క్ చేయటం లేదు ఇవాళ రేపు. అందుకని అది దృష్టిలో పెట్టుకొని కంప్యూటర్ సైన్స్ చదువుకుంటే ఈజీగా పాస్ కావచ్చు, ఈజీగా సెటిల్ కావచ్చు అనే ఉద్దేశంతో ఎవ్రీబడి ప్రిఫరింగ్ టు గో. కానీ మా ఉద్దేశంలో అంటే మెకానికల్ ఇస్ ఎవర్ గ్రీన్ బ్రాంచ్ అండి. అలాగే మెకట్రానిక్స్ ఉంది, రోబోటిక్స్ ఉంది, ఆటోమేషన్ ఉంది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది. ఈ అన్ని సబ్జెక్ట్స్ చదువుకుంటే వాళ్ళు అంటే గ్రోత్ బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ తర్వాత ఫ్యూచర్లో బాగా డిమాండ్ ఉంటుంది. లక్ష్మణరావు గారు, చాలామంది విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్స్ చేసి ఉపాధి ఖచ్చితంగా దొరుకుతుంటారు. కానీ గత దశాబ్ద కాలంలో పరిణామాలను మనం గమనిస్తే చాలామంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ కోర్సుల ఎంపికతో పాటు అదనంగా ఏ నిపుణతల్ని విద్యార్థి ఆర్జించాలంటారు, దానివల్ల అతని భవిష్యత్తు మెరుగవుతుందంటారు? బోధనా విషయాలతో పాటు ఈ విజ్ఞానంతో పాటు ఆ 4 years కూడా ఆ అబ్బాయి తన యొక్క సమగ్రమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. దానిలో ముఖ్యంగా ఏ కంపెనీ వాడైనా ఇప్పుడు ఎందుకు సెలెక్ట్ చేయడం లేదు అంటే వాళ్ళు ఒక్క మాట చెప్తారు, ఈ అబ్బాయిలో సాఫ్ట్ స్కిల్స్ లేవంటారు. అసలు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమిటి? సాఫ్ట్ స్కిల్స్లో ముఖ్యంగా మనకు కనబడేది కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్లో మళ్ళీ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్, తెలుగులో మాట్లాడితే పనికిరాదు. కారణం ఏమిటి? వీళ్ళందరూ కూడా ఐటీ జాబ్స్కి వెళ్తున్నారు. ఐటీ జాబ్లో ఇంగ్లీష్ ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది. ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అక్కడ టీంలో అదర్ నేషనల్స్ కూడా ఉంటారు. ఆ అదర్ నేషనల్స్తో కమ్యూనికేట్ చేయాలంటే ఓన్లీ ఇంగ్లీష్ రావాలి. ఇందాక మీరు చెప్పారు, గ్రామీణ విద్యార్థుల్లో మదర్ టంగ్ మీడియంలో ఉన్న వాళ్ళకి ఈ ఇంగ్లీషు చక్కగా మాట్లాడే శక్తి ఎంతైనా తక్కువ ఉంటుంది. దానికోసం వాళ్ళకి ప్రత్యేకంగా బ్రిడ్జ్ కోర్సెస్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఏ కళాశాలలో అయితే ఏర్పాటు చేస్తారో ఆ కళాశాలల్లో చేరితే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే శక్తి బాగా పెరుగుతుంది. సాఫ్ట్ స్కిల్స్లో అవి కాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, డెసిషన్ మేకింగు, మరి పబ్లిక్ స్పీకింగు, తర్వాత ఇలాంటి లక్షణాలు కూడా వాటికి రావాలి. అవన్నీ ఎప్పుడు వస్తాయి? కళాశాలలో మనందరికీ తెలుసు 3 రకాల యాక్టివిటీస్ ఉంటాయి. కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే క్లాసుల్లో బోధన, పాఠ్యాంశం, సిలబస్సు, సెమిస్టరు. అది కో కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ప్రాధాన్యత పెట్టాలి. కో కరిక్యులర్ యాక్టివిటీస్లో వస్తాయి సెమినార్సు, టెక్ ఫెస్ట్లు, సింపోజియా, తర్వాత కన్వెన్షన్స్, కాన్ఫరెన్సులు. ఇవన్నీ కూడా ఏ కాలేజీలో అయితే ఉధృతంగా జరుగుతాయో, బాగా జరుగుతాయో, అన్ని డిపార్ట్మెంట్లో జరుగుతాయో అక్కడ విద్యార్థి ఖచ్చితంగా అందులో పార్టిసిపేట్ చేసి తన యొక్క విజ్ఞానాన్ని పెంచుకుంటూ తన ఆర్గనైజేషన్ ఎబిలిటీస్ పెంచుకుంటాడు, లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకుంటాడు, తర్వాత ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ పెంచుకుంటాడు. ఇవన్నీ పెంచుకుంటే ఆయనలో ఉండే శక్తి సామర్థ్యాలు బాగా రాణింపులోకి వస్తాయి. దీనికి ఆ కళాశాల వాళ్ళు ఆ ఏర్పాట్లు చేయాలి. కళాశాల సెలక్షన్లో ఇందాక మీరు అడిగారే, ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతున్నాయి? కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేని కళాశాల కెన్ బి కంపేర్డ్ విత్ ఏ కోచింగ్ సెంటర్. కళాశాల అనిపించుకుంటుంది, పేరుకే కళాశాలతో పాటు కోచింగ్ సెంటర్ అవుతుంది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ఇలాంటివన్నీ కూడా టేకప్ చేసే బాధ్యత కూడా పిల్లవాళ్ళకి ఇస్తే పిల్లవాళ్ళలో మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆ ఉండే శక్తి సామర్థ్యాలని వెలుగులోకి తీసుకురావాలి, బయటకు తీసుకురావాలి. మంచి వ్యక్తిగా, మంచి విద్యార్థిగా, మంచి కొడుకుగా, మంచి పౌరుడుగా, మంచి మనిషిగా వెలుగు ఎక్కడైతే ప్రయత్నాలు జరుగుతాయో అది తప్పకుండా. లక్ష్మణరావు గారు, ఒక సగటు తల్లిదండ్రులు, ఒక సగటు విద్యార్థి, మీరు చెప్పిన ఈ లక్షణాలు ఆ కాలేజీలో ఉన్నాయని ఎలా తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మా రోజుల్లో అయితే ఏదైనా తెలుసుకోవాలనుకుంటే లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం, పెద్దవాళ్ళ దగ్గరికి మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు గూగుల్ అని పెద్ద గురువు ఉన్నాడు. ఆ గూగుల్ గురువులో మీకు అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక కళాశాలలో ఇవన్నీ ఉన్నాయా లేవా అని తెలుసుకోదలుచుకుంటే ఆ కళాశాలకు ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం కళాశాల యొక్క నిజరూపం తెలుసుకోవచ్చు. పోనీ అందులో యాజమాన్యాలు వాళ్ళు అబద్ధాలు ఆడతారండి, అందులో అన్ని ఖచ్చితంగా చెప్పరండి అనుకుంటే ప్రతి యాజమాన్యం వాళ్ళు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని ఒక బాడీ ఉంటుంది ఢిల్లీలో, ఏఐసిటి అంటాం. ఆ ఏఐసిటికి వీళ్ళు చట్టబద్ధంగా మెండేటరీ డిస్క్లోజర్ అంటారు. చట్టబద్ధంగా కొన్ని విషయాలు చెప్పాలి. అక్కడ ఆఖరికి టీచర్స్ వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఏజ్, వాళ్ళ క్వాలిఫికేషన్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అయిపోతాయి. అక్కడ అబద్ధం ఆడడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ ఏఐసిటి వాళ్ళు చెక్ చేస్తారు, వీళ్ళు రాసినవన్నీ ఉన్నాయో లేవో చెక్ చేస్తారు కాబట్టి భయం. కాబట్టి ఏఐసిటిలో కళాశాల వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే అప్లోడ్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటే చాలా వరకు విషయాలు తెలిసిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యం మనం షార్ట్ లిస్ట్ చేసుకోవాలి కాలేజీల్ని. నా ర్యాంక్కి గత సంవత్సరం నా కేటగిరీ ఓసీయా, బీసీయా, ఎస్సీయా, బాయా, గర్లా, లోకలా, నాన్ లోకలా ఇవన్నీ పెడితే నాకు ఒక ప్రాబబుల్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ వచ్చేస్తాయి. దానికి తోడు నాకు మళ్ళీ నియర్నెస్ట్ టు ది మై రెసిడెన్స్, నా రెసిడెన్స్కి ఏది దగ్గరగా ఉంది, నాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా లేదా, ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఒక 3-4 కాలేజీలు కానీ షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ 4 కాలేజీలని ఫిజికల్గా, భౌతికంగా ఆ కాలేజీని సందర్శించాలి. అక్కడ అధ్యాపక వర్గంతో మాట్లాడాలి, చదువుతున్న విద్యార్థులతో మాట్లాడాలి,
అలుమినితో పూర్వ విద్యార్థులతో మాట్లాడితే ఖచ్చితంగా నిజ స్వరూపం తెలిసిపోతుంది. సుబ్బరంగయ్య గారు, ఇంజనీరింగ్ విద్యకి ప్రమాణాలు, పరిశోధన, పరిశ్రమలతో అనుసంధానం, ఈ 3 ప్రమాణాలు కీలకమైనవి. ఇటువంటి ప్రమాణాలు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలా ఉన్నాయి అని పరిశీలించుకోవడంతో పాటు ముఖ్యంగా విదేశీ ఇంజనీరింగ్ విద్యతో పోల్చినప్పుడు మన ఇంజనీరింగ్ విద్యలో రావాల్సిన మార్పులు ఏమంటారు? అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చూసినట్లయితే యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ లీడ్ ది ఇండస్ట్రీ అండి. ఇక్కడేమో రివర్స్లో ఉంది. ఇప్పుడు మీరు ఉద్యోగం కూడా చూసినట్లయితే ఒక విద్యార్థి తనకి ఒక కాలేజీలో అధ్యాపకుడిగా ఉద్యోగం వస్తుంది, ఒక ఇండస్ట్రీలో ఉద్యోగం వస్తుంది. ఈ రెండిట్లో ఏది ప్రిఫర్ చేస్తారు చెప్పండి ఇక్కడ ఇండియాలో? సో అదే వెస్ట్లో ఒక యూనివర్సిటీలో మంచి ఉద్యోగం వస్తే, ఇండస్ట్రీలో ఉద్యోగం వస్తే, ఈ ప్రిఫర్స్ టు గో టు ది యూనివర్సిటీ బికాస్ he has a lot of freedom, lot of research opportunities. His recognition there will be much more than in the industry. సో అంటే దాన్ని బట్టే మనకు ఉన్నటువంటి వ్యత్యాసం మనకు తెలుస్తుంది. ఎందుకు ప్రపంచ దేశాల్లో మన విద్యా సంస్థలు ఈవెన్ ఐఐటీస్ కూడా వెనుకబడి ఉన్నాయి అంటే అక్కడ కూడా రీసెర్చ్ ఉంది, ఇండస్ట్రీతో అనుసంధానం ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా మనము ది క్వాలిటీ ఇంకా రైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే యూనివర్సిటీసు, కాలేజెస్ బాగుంటాయో, వాటి స్థాయి అభివృద్ధి చెందుతుందో దేశం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలన్నీ కూడా అభివృద్ధి చెందుతుంటాయి. కాబట్టి చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటంటే మన విద్యా సంస్థల్లో ఉన్నటువంటి స్థాయి, ప్రమాణాలు, తర్వాత వాటికి మరి ఇండస్ట్రీస్కు ఉన్నటువంటి అనుసంధానం, వాళ్ళు చేస్తున్నటువంటి రీసెర్చ్. మరి రీసెర్చ్ ఇక్కడ లేదా అంటే ఉంది. ఉన్నప్పటికీ ఈ రీసెర్చ్ ఎలా జరుగుతుందంటే నేను దేంట్లో రీసెర్చ్ చేయగలనో దాని మీద చేస్తున్నాను, కానీ సమాజానికి ఏది అవసరము, ఇండస్ట్రీకి ఏది అవసరము, ఏ రీసెర్చ్ అంశాల మీద నేను ఎక్కువగా శ్రమ పట్టినట్లయితే మంచి పేటెంట్స్ వస్తాయి, కాలేజీకి గుర్తింపు వస్తుంది, నాకు గుర్తింపు వస్తుంది, ఆ విధంగా చూడటం లేదు. ఏదో నాకు ప్రమోషన్కి ఒక డిగ్రీ కావాలి కాబట్టి నేను ఆ డిగ్రీ ఎలా సంపాదించుకోవాలి, సులభంగా ఎలా సంపాదించుకోవాలి. ఆ తర్వాత రీసెర్చ్ గైడ్స్లో కూడా కొంతమంది బాగా చేసేవాళ్ళు ఉన్నారండి. వీళ్ళు ఆ ఐవారి దగ్గరికి పోయినట్లయితే నాకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో పడుతుంది పిహెచ్డి, నాకు సులభంగా 2 సంవత్సరాల్లో ఏ గురువు గారు తెప్పిస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం ఉన్న చోట అవి అభివృద్ధి చెందడానికి కొన్ని కష్టం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఎలక్ట్రానిక్స్ పాలసీ, నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ తీసుకున్నట్లయితే 2008లో $45 బిలియన్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్, మొత్తం వరల్డ్ మార్కెట్ $1.75 ట్రిలియన్. అండ్ బై 2020 ఎలక్ట్రానిక్స్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ టు $400 బిలియన్. మన ఇండస్ట్రీలో ఈ $45 బిలియన్ దేశీయ ప్రొడక్షన్ అంటే కంట్రిబ్యూషను 10 or 15% ఉంటుంది. అంటే రఫ్గా మీకు 10% ఉంటే 4 బిలియన్ అనుకోండి. అది మహా కష్టపడితే ఒక 100 బిలియన్కి పెంచగలమేమో. ఏది బై 2020. గ్యాప్ ఎంత ఉందో చూడండి. గవర్నమెంట్ ఈరోజు $100 బిలియన్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ మీద ఖర్చు పెట్టడానికి సిద్ధమై పాలసీ డెసిషన్ తీసుకుని బడ్జెట్ అలొకేషన్స్ కూడా ప్రిపేర్ అయ్యి ఉంది. అంటే రీసెర్చ్ రంగంలో కొన్ని వేల మంది ఎలక్ట్రానిక్స్ విద్యార్థుల్ని పిహెచ్డిలో ప్రొడ్యూస్ చేయాలి, అప్పుడు మాత్రమే మనము ప్రపంచ దేశాలతో పోటీ పడగలము అనేది దేశంలో ఉన్నటువంటి ఒక భావన. కాబట్టి వీటి స్థాయిని తప్పకుండా పెంచవలసిన అవసరం ఉంది. మనం కూడా మన విద్యార్థుల్ని కేవలం ఇండస్ట్రీకి పోతేనే వాడు గొప్పవాడు అవుతాడు అన్నది కాకుండా ఒక విద్యార్థి తాను మంచి ఉపాధ్యాయుడిగా ఉంటూ ఇండస్ట్రీని లీడ్ చేయగలిగితే వాడికున్న వాల్యూ మచ్ హయ్యర్ దాన్ అన్నది మనం గుర్తించాలి. చివరిగా మూర్తి గారు, మొత్తం మీద జరగబోయే వెబ్ కౌన్సిలింగ్లో తల్లిదండ్రులు, విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? గ్రామీణ విద్యార్థులకి ఈ ఏజెంట్ సిస్టమ్కి కాస్త స్వస్తి పలకాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి పూర్తి అవగాహన లేక, అంటే అర్బన్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ అరైజ్ కావట్లేదు, మేజర్గా రూరల్ ఏరియాస్కి వచ్చేటప్పటికి ఏదో ఒక ఏజెన్సీ ద్వారా అని చెప్పినది వచ్చి ఆ ఏజెన్సీలు ఏదో ఒక కాలేజీకి వచ్చే పాత్రధారులుగా ప్రవేశిస్తూ అక్కడ ఆ స్టూడెంట్ యొక్క పాస్వర్డ్ కానీ లేదా మెయిల్ ఐడి కానీ ఇవన్నీ వాళ్ళు ఉంచుకుని వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో తర్వాత మార్పు అనిపోయినప్పుడు కూడా చేస్తున్నారు. సో అందుకని ముఖ్యంగా జాగ్రత్త పడాల్సింది ఈ అంశం మీద బాగా ఎక్కువగా జాగ్రత్త పడాలి. ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎంపికలో విద్యార్థి ఆసక్తి, అభిరుచికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. యూనివర్సిటీ కాలేజీల్లో సీటు వస్తే భవిష్యత్తుకు తిరిగి ఉండదు. అయితే వర్సిటీలకు ధీటుగా కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎదుగుతున్నాయన్నది వాస్తవం. విద్యార్థి కాలేజీని ఎంపిక చేసుకునే ముందు అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారో లేదో చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.